జీవ వృక్షము. చాలండి, మనం చదివిన మాట సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదివాం. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. ఈరోజు మనము నేర్చుకునే మాట ఏంటిదంటే నాలుక. ఏంటి చెప్పండి అందరూ? ఈ మాట ద్వారా దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడునుగాక. జ్ఞాని అనే సొలొమోను ఈ మాటను రాస్తున్నాడు. దేనికి ఈ మాటను రాస్తున్నాడు? సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటే మానవుని అవయవాలన్నిటిలో కంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే సాత్వికము. మనం ధ్యానించబోయే మాటల్లో మొత్తము 4 రకాలైన నాలుకలు కనబడుతున్నాయి. వాటి గురించి సమయం ఉన్నంత వరకు మనం నేర్చుకుందాం. మొదటి నాలుక ఏం పేరు పెట్టారు ఇక్కడ? ఏం నాలుక అంటే అది సాత్వికమైన నాలుక. మానవుని అవయవాలన్నింటిలో ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏంటిదయ్యా అంటే నాలుక. దానితో మనము రుచులు చూడగలము, ఆహారాన్ని తినగలము, దాహమైనప్పుడు మంచినీళ్ళు తాగగలము, ఆ నాలుకతో ఎదుటివారితో మనం మాట్లాడగలము, ప్రీతిగా మాట్లాడగలము, లేకపోతే ఎదుటివారితో మన జీవితంలో కొన్నిసార్లు నాలుక ద్వారా మంచి మాటలు తెలియపరుస్తూ ఉంటాం. నాలుక ద్వారా ఎదుటివారు శపించవచ్చు, నాలుక ద్వారా ఎదుటివారి శాపనార్థాలు పెట్టవచ్చు, నాలుక ద్వారా కీడు చేయవచ్చు, నాలుక వలన అనేకమైన అపకారములు చేయవచ్చు. నాలుక కొన్నిసార్లు మరణానికి జీవానికి కూడా కారణము. ఏ అవయవం అంట? నాలుక. దీనిని మనం ఏం చేయాలంటే స్వాధీనంలో పరుచుకుంటే నీ జీవితం అంతా కూడా ఒక సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. ఈ నాలుక మన స్వాధీనం తప్పిందంటే నీ కుటుంబానికి, నీ జీవితానికి చెడ్డ పేరు కూడా తీసుకువస్తుందంట. ఈ నాలుకతో మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ నాలుక ద్వారా మనము దీనిని ఎలాగ వినియోగించుకుంటున్నాము, దైవిక సంబంధమైన ప్రార్థన చేయడానికి నాలుక ఉపయోగపడుతుందా? దేవుని దగ్గర నుండి మొరపెట్టడానికి నాలుగు ఉపయోగపడుతుందా? లోకపరమైన మాటలు మాట్లాడటానికి నాలుగు ఉపయోగపడుతుందా? ఏ విధంగా దీనిని ఉపయోగిస్తున్నాము? కొన్నిసార్లు ఈ నాలుక సాత్వికంగా ఉండదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. ఎదుట వారికి కీడు సంబంధించిన మాటలైనను, మరణకరమైన మాటలైనను, ఎదుట వారిని గాయపరిచే మాటలైనను, ఎదుట వారి మీద విషపూరితమైన మాటలైనను ఈ నాలుక ద్వారా వచ్చినప్పుడు వారి కొన్నిసార్లు ఈ నాలుకను బట్టి మరణాన్ని కూడా దారితీస్తుంది. మనలో ఉన్న అవయవాలన్నిటికంటే కూడా ఈ నాలుక చాలా ప్రమాదకరమైనదంట. చాలామంది చెప్తూ ఉంటారు నాలుకకి ఏముండదు, నరం ఉండదు, ప్రాణాలు తీయగలదండి ఈ నాలుక. నరమలేని నాలుక ఒక మనిషి ప్రాణాన్ని పోయగలదు. నాలుక కింద ఒక భక్తుడు అంటాడు, మానవునిక నాలుక కింద ఏముంటుందంట? సర్ప విషం ఉంటుందంట. అందుకే నోట నుంచి వస్తున్న, నాలుక నుంచి వస్తున్న మాటలు అంటే స్వరం ఒక విధంగా వస్తుందేమో కానీ ఆ స్వరమును కదిలిస్తూ మాటను బయటికి తీసుకొచ్చేది ఏంటిదంటే నాలుక. మీరు కావాలంటే నాలుక రెండేళ్ళతో గట్టిగా పట్టుకుని మాట్లాడండి, ఒక మాట కూడా బయటికి రాదు. లోపల నుంచి వస్తున్న స్వరాన్ని నాలుక ఏ విధంగా తిరగాలో, ఎలాగ నాలుక ఉండాలో ఆ మాటలన్నీ కూడా ఈ నాలుక ద్వారా వస్తున్నాయి. దానిలో విష సర్పం ఉన్నది, విషపూరితమైన మాటలు మాట్లాడగలము. ఇటువంటి ప్రమాదకరమైన నాలుకను మనం ఏం చేయాలని వాక్యం తెలియపరుస్తుందంటే సాత్వికంగా ఉంచుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనముతో ఉండాలి, ప్రేమతో కలిగి ఉండాలి. ఈ నాలుక ఎప్పుడైతే నువ్వు సాత్వికం ఉంచుకుంటావో అది నీ జీవితాన్ని కాపాడుతుందంట. మోషే చివరి వరకు కూడా సాత్వికంగా ఉన్నాడు. ఆయనకు ఉన్నది ఏంటిదయ్యా అంటే సాత్వికమైన నాలుక. దేవుడు చెప్తున్నాడుగా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కంటే మిక్కిలి సాత్వికుడంట ఆయన. ఆయనకున్న సాత్వికము చివరికి వచ్చేసరికి ఈ మూర్ఖపు ప్రజల కోసం నేను ఈ బండ నుంచి నీటిని ఇవ్వాలా అని చెప్పి ఆ బండతో మాట్లాడమంటే 3 మార్లు కొట్టాడు. దేవుడే అతనికి సాత్వికుడని పేరు పెట్టాడు.
నోట నుంచి ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని శపించలేదు, ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని గాయపరచలేదు. ఎప్పుడైనా దేవునికి కోపం వచ్చినా మోషే అడ్డుగా నిలబడయ్యా నీవు కోపడవద్దు, నీవు కోపడేదట్టయితే జీవ గ్రంథంలో నా పేరును కూడా తుడిచివేయమని సాత్వికుడైన మోషే అడ్డుపడ్డాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ ప్రాంతం ఆ ప్రదేశం ఎడారిలో కాదు, భూమి మీద అందరిలో కంటే కూడా మోషే ఒక్కడే సాత్వికుడు. చివరికి వచ్చేసరికి ప్రజలు అతని ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సహనాన్ని కోల్పోయారు. వారిలో ఏ ఒక్కరికి సాత్వికమైన నాలుక లేదు, ఏ ఒక్కరికి కూడా మంచి లక్షణాలు లేవు. సముద్రం దాటిన దగ్గర నుంచి నీళ్ల కోసం మోషే మీద గొనుగులాడటము సనగటం నేర్చుకున్నాడు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత వారికి ఆహారం కావాల్సి వచ్చింది. ఆహారం కోసం మోషే అహరోనుల మీద వారు గొనగటం ప్రారంభించారు. వారికి మాంసము తినాలనిపించింది. మేము కొండల వద్ద కూర్చుని ఎన్నాళ్ళు అయిందయ్యా అని చెప్పి మోషేని అహరోను వారు గాయపరిచారు. ఈ విధంగా ఇన్ని మాటలు అంటున్నా సరే మోషే సాత్వికుడు ఉన్నాడు. మోషే కోపం లేదంటే ఉంది, సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఆయన ఎంతటి కోపం ఉందండి మోషేకి. ఒక్క దెబ్బ కొడితే ఐగుప్తుడు ఏమైపోయాడంట, చనిపోయాడు. మనలో ఎంత కోపం వస్తే దెబ్బ కూడా ఏమవుతుంది, అంత గట్టిగా పడుతుంది. కొద్దిగా కోపం ఉందనుకో పిల్లల్ని చిన్న దెబ్బ వేస్తాం, కొంచెం కోపం ఎక్కువ ఉందనుకో 4-5 దెబ్బలు ఎక్స్ట్రా పడతాయి. కానీ అటువంటి కోపం కలిగిన మోషే ఒక దెబ్బతో ఆ మనిషి ప్రాణం పోయిందంటే ఎంత కోపంతో ఉండుంటాడు. అతని జీవితంలో ఆ సమయంలో సాత్వికమైన నాలుక లేదేమో, అతని జీవితం అటు ఇటు చూశాడు. ఒక దెబ్బ కొట్టగానే అతడు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చేసరికి దేవుడే అంటున్నాడు కదా, మోషే సాత్వికుడు, నా కోపాన్ని కూడా అడ్డుపడి ఉన్నాడు. మోషే దేవుని కోపాన్ని చూసి అయ్యను ప్రజల మీద కోపపడవద్దు. కొంతమంది దీనిలో పాపము చేయని వారు ఉన్నారు, నీతిమంతులైన వారు ఉన్నారు, వారందరిని క్షమించు, పాపం చేసిన శిక్షించు, కానీ వారిని అందరూ మరణానికి అప్పగించవద్దని అడ్డుగా నిలబడిన వ్యక్తి ఎవరంటే మోషే. అతనిలో సాత్వికమైన నాలుక ఉన్నది. ప్రజలు ఎన్నో మార్లు మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేసి, ఎందుకయ్యా మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకుని వచ్చావు, ఈ అరణ్య ప్రాంతం కంటే వెళ్ళబోయే కానాను దేశానికంటే మేము విడిచి వచ్చిన ఐగుప్తే చాలా బాగున్నది, మాకు అక్కడ ఈ మాంసము తిని ఎన్ని దినములైందో, మేము ఆహారం తిని ఎన్ని రోజులు అవుతుందో, మేము అక్కడికి వెళ్ళిపోతామంటున్నారు. మోషే మొదట్లో ఉన్న కోపం ఆయనకు ఉంటే ఎవడైతే అడిగాడో ఆయన తీసుకుని వచ్చి అక్కడ కొంతమంది పెద్దలు పట్టుకుంటే మోషే తలకు దెబ్బ కొడితే ఎంతమంది శవాలు లేసాయో తెలుసా. ఒక మనిషిని చంపాలంటే ఈ దినములలో ఒక దెబ్బకి మనుషులు చనిపోయే రోజులు కాదండి. మోషే ఒక దెబ్బకి మనిషిని చంపగలిగాడంటే ఎవడన్నా వచ్చి మోషే మనం ఐగుప్తు తీసుకెళ్ళంటే గోమే మీద ఒక్కడు కొట్టాడనుకో చచ్చిపోతాడు. ఇంకెవరయ్యా ఐగుప్తుకి వెళ్దామంది, ఎటని తీసుకురండి, తాలొక దెబ్బ తగిలితే ఒక్కడన్నా ఉంటాడండి అక్కడ. రెండో మారు మోషే ముందుకు వచ్చి మాట్లాడటానికి భయపడతాడు. కానీ అప్పుడు లేదండి మోషేకి ఆ కోపము. దేవుడే చెప్తున్నాడు కదా, భూమి మీద ఉన్న వారందరిలో నీవేనయ్యా సాత్వికుడవి. ప్రజలు ఎన్ని విధాలు గొనుగుతున్నా ఆయన ఒకటే అంటూ, అయ్యా మా మీద గొనుగుతాం ఏం లాభం అయ్యా, దేవుడిని అడగండి, దేవుడికి ప్రార్థన చేయండి, ఆయన ఇస్తాడు. లేదా మోషే కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేస్తే వారికి ఆహారం ఇవ్వబోతున్నా, వారికి నీటిని ఇవ్వబోతున్నా, వారికి మాంసం ఇవ్వబోతున్నా, ఈ సమయానికల్లా నేను ఆకాశం నుంచి వారికి పంపించబోతున్నా అని మాట్లాడాడు తప్ప మోషే ఎక్కడ కూడా ప్రజల మీద కోప్పడలేదండి. ప్రజల మీద ఎక్కడ కూడా ఆయన చిరాకు పడలా. తన నోటి నుంచి ఎటువంటి వ్యర్థమైన మాటలు రాలేదు, నోటి నుంచి ఏ విధమైన వ్యతిరేకమైన మాటలు రాలేదు. తన నాలుకతో ప్రజల్ని దూషించలేదు, తన నాలుకతో ప్రజల్ని అపహాస్యం చేయలేదు. ఎక్కడన్నా ప్రజలు దారికి తొలగుతున్నారంటే ఆ కొండ మీద దిగి వస్తూ ప్రజల మీద కోపడ్డాడు తప్ప ప్రజల మీద చీటీ బాటికి కోపడి తన నాలుక ద్వారా ప్రజల్ని ఎన్నడూ కూడా దూషించలేదు, శపించలేదు. ఎందుకంటే మోషేలో ఉన్నది సాత్వికమైన నాలుక ఉన్నదంట. హల్లెలూయా. మన జీవితంలో ఏ నాలుక ఉన్నదండి? ఎదుటివారు తిట్టగలుగుతున్నామా? ఎదుటివారిని అనకూడని మాటలు అంటున్నామా? ఎదుటివారిని బట్టి మన జీవితంలో మన నాలుగు ఇష్టం వచ్చినట్లుగా అనేకమైన మాటలు పలుకుతున్నామా? లేకపోతే నీ నాలుక ద్వారా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వ్యర్థమైన మాటలు పలుకుతున్నావా? దేవుడి దగ్గర గొణుగుతూ ఉన్నావేమో, దేవుని మీద నిందలు వేస్తున్నావేమో, దేవుడిని దూషిస్తున్నావేమో. ఆయన ప్రతిదీ కూడా మాటలన్నీ వింటున్నాడు, ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నాడు. అటువంటి సమయంలో మన నాలుక మన స్వాధీనం ఉన్నంత కాలము నీవు నీ కుటుంబం అంతా కూడా పదిలముగా
దాచబడుతుందంట. మన నాలుక మన స్వాధీనం తప్పింది అంటే మనతో మాట్లాడటానికైనా మనతో సమయాన్ని గడపటానికైనా ఆలోచిస్తాను. ఏవడో వారి నోరు తెరిచారంటే తెరచిన సమాధి అంట. భక్తుడు అంటున్నారు, వారి నోరంట తెరచిన సమాధి. ఏ మాటలు వస్తాయో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. అటువంటి వారితో మనకెందుకండి? మన జీవితంలో నేర్చుకోవాల్సిన మన నాలుక ఏ విధంగా ఉన్నది? నిప్పురవ్వ చిన్నదే, అడవినంతా తగలబెడుతుందంట. మన నాలుక కూడా అవయవాలన్నిటికంటే కూడా చిన్నదే కావచ్చు, కానీ అదొక మాట నోట నుంచి అనకూడని మాట అన్నా, లేకపోతే దూషణకరమైన మాటలు బయటకు వచ్చినా, లేకపోతే నిందలతో కూడిన మాటలు బయటకు వచ్చినా సరే మొత్తం అన్ని జుట్లు పట్టుకుని కొట్టేసుకుంటారండి. ఆ స్థాయికి వస్తుంది. ఏదంట? బయటికి కనిపించని నాలుకొండ చూసారా, ఇది లోపలుండి తగాదాలు పెడుతుందండో. ఈ నాలుగు లోపలే ఉంటుంది. చేతులు బయటికి కనబడతాయి, కాళ్ళు బయటికి కనబడతాయి, ముక్కు కళ్ళు బయటికి కనబడతాయి, కానీ లోపల ఒకటి ఉంది, దానికి నరం లేదు, దానికి ఎముకలు లేవు, ఏమీ లేవు. అయినా సరే అది బయటికి రాదు. కానీ లోపలే ఉండి ఏదన్నా సరే మాట్లాడారంటే అంతే సంగతులిక. ఆ గొడవ ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలియదు. మన నాలుక మన అవయవాలన్నీ జాగ్రత్తగా ఉంచుకోగలిగితే నీ కుటుంబము దేవుని చేత నడిపించబడుతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీవు సాత్వికుడవు, సాత్వికురాలవి. అటువంటి వారంట జీవవృక్షం అంట. ఏ జీవవృక్షం అక్కడ రాయబడుతుంది? సాత్వికమైన నాలుక జీవవృక్షము, జీవించబడుతున్న చెట్టు వలె ఉంటుంది. ఎండిపోయిన స్థితి కాదు, పడిపోతున్న స్థితి కాదు, జీవితాంతము జీవవృక్షము. అక్కడ కూడా ఉన్నదంట జీవవృక్షం. నెలలు ఎన్ని కాపులు కాస్తుంది? 12 కాపులు. దానికి వస్తున్న ఆకుల ద్వారా ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంటే. జీవవృక్షం ఇక దానికి మరణం లేదు, అది చనిపోవటం లేదు, అది పడద్రోయబడటం లేదు. ఆ నది ఒడ్డున చెట్లు పెరుగుతా ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటాయి అంట. సాత్వికమైన నాలుక ఉంటే కుటుంబాలు ఫలిస్తాయండి. సాత్వికమైన నాలుక లేకపోతే కుటుంబాలు ఫలించకపోగా ఆ కుటుంబానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. అటువంటి సభ్యులు మన జీవితాలు దేవుని వాక్యమును బట్టి మనం నేర్చుకోవాల్సి ఏంటిదంటే, మన నాలుక ఏ విధంగా ఉన్నది? సాత్వికముగా ఉన్నదా? కోపముతో ఉన్నదా? ఉక్రోషంతో ఉన్నదా? లేకపోతే దోషణలతో ఉన్నదా? నిందలతో ఉన్నదా? ఎదుట వారిని ఏది పడితే అది మనం ఈ నాలుకతో మాట్లాడుతున్నామేమో. ప్రతిదాని నిమిత్తమే దేవుడు రేపటి దినమని తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆ తీర్పు దినమని జీవితం అక్కడ ఉండకూడదంటే నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మానవులన్నాకే కోపం వస్తుంది కాదంట్లా. మానవులన్నాకి కొన్నిసార్లు మనలో నుంచి కొన్ని వ్యర్థమైన మాటలు వస్తూ ఉంటాయి. ఏది వచ్చినా సరే లోకములు వేరు, క్రైస్తవులు వేరు, భక్తిహీనులు వేరు, దేవుని నమ్మిన వారు వేరు, ఈ లోకంలో దేవుని ఎరగని వారు వేరు, విశ్వాసుల మన జీవితాలు వేరు. వాళ్ళకి మనకి సంబంధం లేదు. లోకమైతే నోటికి వచ్చిన మాటలు మాట్లాడవచ్చు, దూషించవచ్చు, అవమానపరచవచ్చు, కీడు కల్పించే మాటలు పలకవచ్చు, అపకార సంబంధమైన మాటలు పలకవచ్చు. ఏది పలికినా మనం లోకస్తులం కాదు, మన భక్తిహీనులం కాదు. మనం దేవుని చేత కొనబడిన వారు, ఆయన రక్తము చేత కొనబడిన వారు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారు. అటువంటి సమయంలో మన జీవితంలో ఉండవలసిన ఏంటిదంటే సాత్వికమైన నాలుక ఉండాలి. మనము లోకస్తులు కాదు, క్రైస్తవులం. ఇటువంటి వారు నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. లోకస్తులైతే అది వారికి తగును, మనకు అనవసరం. మనం ఏమై ఉన్నామో దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఈ స్థితి ఎలా కలిగినదో అది దేవుని కృపను బట్టి అంట. అందువలన మన నాలుక ఎలా పనిచేస్తుంది? లోకపరంగా పనిచేస్తుందా? దేవుని ఆత్మ సంబంధంగా పనిచేస్తుందా? లోకపరంగా మాట్లాడుకోవడానికి పనిచేస్తుందా? అది ప్రార్థనకు కూడా ఉపయోగపడుతుందా? ఏ విధంగా ఉన్నది? మన నాలుకను మనం జాగ్రత్తగా సరి చేసుకుంటే బయట నుంచి లోపలికి వెళ్ళే కాదంటే అపవిత్రత. ఏంటి అంటే అపవిత్రత లోపల నుంచి బయటికి వచ్చాయి. ఏమొస్తే లోపల నుంచి బయటికి? మాటలు వస్తాయి, పాటలు వస్తాయి, ఇంకా తోటి వారి గురించి మాట్లాడుకోవచ్చు, ఎదుటి వారి గురించి మాట్లాడుకోవచ్చు, పక్క వారి గురించి మాట్లాడుకోవచ్చు, వెనక వారి గురించి మాట్లాడుకోవచ్చు, తెలియని వారి గురించి మాట్లాడుకోవచ్చు, పరిచయం కాని వారి గురించి మాట్లాడుకోవచ్చు, ఆ దారిని పోతా ఉంటారు వారి గురించి మాట్లాడుకోవచ్చు. ఈ నాలుక కుదురుగా ఉండదండి లోపల.
ఎందుకంటే దానికి ఎముకలు లేవు కదా, లోపల అదురు పడుతూ ఉంటుంది. అది అదిరిపడింది కదా అని చెప్పి మన నాలుక స్వాధీనం తప్పించుకొనకూడదు. మళ్ళీ దీనికి ఒక తీర్పు ఉంటుంది. మన నాలుకతో ఏం మాట్లాడుతున్నాం, నాలుకతో మన జీవితాలు ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మనం జాగ్రత్తగా దాన్ని కాచుకోవాలి. ఎందుకంటే బయట నుంచి లోపలికి వెళ్ళే కాదు, లోపల నుంచి బయటికి వ్యర్థమైన మాటలు వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటన్నిటిని జాగ్రత్తగా మనం అరికట్టుకోవాలి. అప్పుడే మోషేని పిలిచినట్లు నీవు నీ కుటుంబాన్ని కూడా దేవుడు అంటాడు సాత్వికమైన ఇల్లు. హల్లెలూయా! అటువంటి ఇల్లు మన జీవితాలు, మన కుటుంబాలు ఉండాలని వాక్యము తెలియపరచబడుతోంది. రెండవ రకమైన నాలుకను చూద్దాము. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. చెవుడు గల నత్తివాణిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. 34వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ప్రార్థించినప్పుడు 35వ వచనం ఉన్నది, అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచు ఉన్నాడు. ఇది రెండవ రకమైన నాలుక. ఏంటిదంటే దేవునిని గణపరుస్తూ స్తుతిస్తున్న నాలుక. ఏ నాలుక అంటే ఇది? దేవునిని స్తుతించే నాలుక. దేవుడు చేసిన కార్యములు ఏ విధంగా అంటే ఆయన 36వ వచనం ఉన్నది, ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ఏం చేశారంటే వారు ప్రసిద్ధి చేశారు. దేవుడు ఒక మాట్లాడలేని వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే వాని యొక్క నాలుక మీద చెయ్యి ఉంచాడో నాలుక నరము సడలి విస్తారంగా మాట్లాడటం ప్రారంభించాడు. యేసు ప్రభువారు చెప్తున్నారు, ఇటువంటి కార్యం ఎవరితో చెప్పమాకయ్యా, బయట పరిస్థితులు బాగోలేదు, విశ్రాంతి దినం స్వస్థపరిచే ఎందుకంటున్నారు, నీకెవరిచ్చారు అధికారం అంటున్నారు, నీవు దైవ సంబంధించిన దోషంలో చేస్తున్నా ఉంటున్నారు, కాబట్టి ఈ అద్భుతాన్ని అలా ఉంచు, ఎవరితో చెప్పమాక అని ఆజ్ఞాపిస్తే ఆయన మరీ ఎక్కువగా చెప్పడం ప్రారంభించాడంట. కనబడిన వారందరికీ చెప్తున్నాడు, అయ్యా బోధకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందైతే నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నా, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా నాలుకను బొట్టగా నా నాలుక సడలి ఇప్పుడు నాకు మాటలు వస్తున్నాయి, నేను మాట్లాడుతున్నా. దారిలో కనబడిన వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఎదురొచ్చిన వారందరికీ చెప్తున్నాడు. దేవుడు అంటే బోధకుడు అంటే తెలియని వారికి చెప్తూ ఉన్నాడు. ఈయన చేసే పని ఏంటంటే తన నాలుక ద్వారా దేవుని స్తుతించడం ప్రారంభించాడు, దేవునిని మహిమపరుస్తున్నాడు, తన నాలుక ద్వారా దేవుని ఘనపరుస్తున్నాడు. ఆయన ఎడల జరిగిన అద్భుతం ఆయన ఒక్కడితో పోలేదు. ఎవరైతే తెలుసుకోలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఆయన యొద్దకు రాలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారి యొద్దకు వెళ్ళి మీరు కూడా ఏమైనా ఇటువంటి బలహీనతలుంటే మీరు వెళ్ళండి, ఎందుకంటే నేను ఇంతకు ముందు మాట్లాడలేని స్థితిలో ఉన్నా, నేను ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. తనకి మాటలు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడంట. మాటలు వచ్చిన తర్వాత, మాటలు రాకముందు ఎలాగైనా తన జీవితం ఉండవచ్చు, మాటలు వచ్చిన తర్వాత ఇక లోకపరమైన మాటలు ప్రక్కన పెట్టాడు, తన గురించి ప్రక్కన పెట్టాడు. నాకు బోధకుని వల్ల నా మాటలు వస్తున్నాయి, నా స్వరం వస్తుంది అని ఇలా ప్రకటిస్తూ ఉండగా ఆ ప్రజలందరూ కూడా విని ఆ మాటలు బట్టి సంతోషిస్తూ ఉన్నారు. దేవునిని బట్టి వారు ఆశ్చర్యపడుతున్నారంట. కారణం ఏంటిదంటే ఆయన నాలుక ద్వారా దేవుని ఘనపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా! మన జీవితంలో మన నాలుక ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఏ అద్భుతాలైనా చిన్నవైనా పెద్దవైనా దేవుడు మన జీవితంలో భీకరమైన కార్యములు చేసినా, ఏది చేసినా మన నాలుకతో దేవుని స్తుతించగలుగుతున్నామా? మన నాలుకతో ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరచగలుగుతున్నామా? మన నాలుక ద్వారా ప్రభువా నువ్వు చేసిన కార్యములను మేము మరిచిపోకుండా నిన్నే ఘనపరుస్తున్నామని ఇటువంటి మాటలు మనం చెప్పగలుగుతున్నామా? ప్రతి మోకాళ్ళు కూడా ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో వంగాలంట. ప్రతి నాలుక ఏం చేయాలి? దేవునిని స్తుతించాలంట. ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వారందరిని బట్టి దేవుడు మహిమ కలుగుతుంది. హల్లెలూయా! ఈరోజు ఏంటిదంటే మన అంశము నాలుక. ఏదో ఒకసారి బయటికి తీసి చూసుకోండి, ఉందా లేదా.
నాలుగు ఉందో లేదు బయట చూసుకోండి, నాలుగు బారుగా పెట్టి నాలుగు ఉందో లేదు చూసుకోండి, ఉందా? మన నాలుగు ఉంటే స్తుతులు చెప్తారుగా, నాలుగు లేకపోతే ఎక్కడ చెప్తారులే, కానీ అది దేవుడే చూసుకుంటాడు. నాలుగు ఉంటే మాత్రం చెప్పాలిగా. అంటే మీకు నాలుగు లేవా? కొన్నిసార్లు అంటారు, ఏమండోయ్ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, ఏది బలికినా సరే జరిగిపోద్దంట. అబ్బో, మరి జరిగిపోతే ఆయన ఎందుకు సింహాసనం ఖాళీ చేసి పక్క వెళ్ళిపోవచ్చుగా? నాలుగు మీద మచ్చలు ఉంటే ఏదో జరిగిపోద్దంట. నాలుగు మీద మచ్చలు, ముక్కు మీద మచ్చ ఉంటే అబ్బాడు కోపం ఎక్కువండి, ముక్కు మీద మచ్చ ఉంది. మరి నాకు ఉందిగా. పోయిన వారం ఇంకా తెల్లవారుగానే మందిరానికి రమ్మంటే ఎప్పుడు వచ్చావు? మరి ఉండాలిగా కోపం. పోయిన వారం చెప్పే వాక్యం ఈ వారానికి ఫలించలేదంటే మరి నాలుగు మీద మచ్చలు, ముక్కు మీద మచ్చలు ఉంటే ఇంకేమో ఏడు చెప్పినా జరిగిపోద్ది. ముక్కు మీద మచ్చలు కదపకూడదంటే కోపం ఎక్కువ వాడికి. మరి దేవుడికి ఎంత కోపం ఉంది? ఆయనకి ముఖం మీద మచ్చలేమిలో ఎప్పుడు మహిమలో ప్రకాశిస్తూ ప్రభావంతో నిండి ఉంటాడు. కానీ నువ్వేడు చూసి వచ్చావా? దేవుడికి ముఖం మీద మచ్చ ఉంది, ఏడు చూసిన. మానవులు చెప్తూ ఉంటారు, నాలుగు మీద మచ్చలు ఉన్నాయని, ముక్కు మీద మచ్చలు ఉన్నాయని, ఇంకేంటి మచ్చలు ఉన్నాయని, ఇది ఇలా ఉంటే ఎలా జరుగుతుందండి, ఇటువంటి జరుగుతాయి, సంభవిస్తాయని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా సరే మన జీవితాన్ని మార్చుకోవాలంటే మన చేతుల్లో ఉన్నది లేదా మార్చమని ప్రభువుని వేడుకుంటే మన బ్రతుకులను ఆయన మార్చగలడు. ఇంతే తప్ప రెండో మనిషికి మూడో మనిషికి జీవితాలు మార్చే అధికారం లేదు. చెప్పినా సరే ఓకే పక్క పోయింది, ఆడు నాకు చెప్పొచ్చాడు అనుకుంటాడు. నాలుగు అదుపు తప్పిపోద్దిక. నీకు ఇష్టపూర్వకంగా నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. లేదా ప్రభు దగ్గర మన ఆయన పాదాల దగ్గర జీవితాన్ని పెట్టి, ప్రభు నా హృదయం ఇదిగో, నా జీవితం ఇదిగో, నీ పాదాలకు అంకితం, నా జీవితాన్ని మార్చంటే ఆయనకు ఉన్నది మార్చే అధికారం. లేదు ప్రార్థనతో నువ్వైనా మార్చుకోవచ్చు. అంతే తప్ప మచ్చలకి ఈటికి ఆటికి కాదండి. దేవుడు చెప్తున్నట్లుగానే నాలుకను ఎప్పుడైతే ముట్టాడో ఆయన విస్తారంగాను స్పష్టంగా మాట్లాడటం నేర్చుకుని నాలుక నరం ఏమైపోయిందంటే సడలించబడినదంట. మన జీవితంలో దేవుడి దగ్గర ఉన్నప్పుడు మొదటిగా సాత్వికమైన నాలుక మన జీవితంలో కలిగి ఉండి కోపాన్ని ప్రక్కన పెట్టి ఏది జరిగినా ప్రభు దగ్గర, ప్రభు నీవు చూస్తూనే ఉన్నావు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, యెహోవా ఈరే, నీ ఇష్టం, తీర్పు తీర్చువాడవు నీవే, న్యాయాధిపతవు నీవు, గొప్పవాడవు నీవు, ఇక నీకే విడిచిపెడుతున్నాను నువ్వు దేవుడి దగ్గర అనగలిగితే దేవుడే తగిన కాలమందు శత్రువులను ఏ విధంగా అణిచివేయాలో ఆయన అణిచివేస్తూ ఉంటాడు. ఆయన చేయాల్సిన పని మనం నాలుకలతో చేయకూడదండి. ఆయన తన నోటి ద్వారా ఆజ్ఞాపించో ప్రజలైన వారినో శత్రువులను దుష్టులను ఏదైనా సరే ఆయన మాట సెలవీయగా అవన్నీ గడగడ వణిగిపోతే నువ్వు నాలుగు బయట పెట్టి మాట్లాడినంత మాత్రం అయ్యేందుకు వణుకుతాయండి. మనం నీతిమంతులము కాము కదా. అటువంటి సమయంలో నీతిమంతుడైన దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, అవి మన నుంచి ఏదైనా శ్రమలైనా శోధనలైనా బాధలైనా మన నుంచి వెళ్ళిపోతాయి. నువ్వు ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ప్రభువా నీ పాదాల చెంత చేరి ఇవన్నీ నీకు తెలియపరుస్తున్నా, నీ ఒక్కడు అధికారం గలవాడు అని ఆయనకి తెలియపరిస్తే నిశ్చయముగా దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడంట. హల్లెలూయా. మన నాలుకలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన నాలుకలు జాగ్రత్తగా మన ఆధీనంలో ఉంచుకోవాలి. అవి అటు ఇటు గతి తప్పకూడదు. ఏది గతి తప్పినా ఏది జరిగినా సరే మన నాలుకలు బట్టి కొన్నిసార్లు ఎన్నో విపత్తులు జరుగుతావంటే, నష్టాలు జరుగుతావంటే అది మన స్వాధీనంలో ఉన్నంత కాలం కూడా మన జీవితాల్లో మేలు జరుగుతాయి ఉంటాయి. నాలుక ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండదండి. కొంతమంది నిదట్లో కూడా కలవరెత్తూ ఉంటారు, అది కదులుతూనే ఉంటుంది నాలుక లోపల. ఇక పగలు ఉన్నంత కాలం కూడా మాట్లాడుతూనే ఉంటాం ఈ నాలుకను బట్టి. సరే ఉపయోగపడే మాటలు మంచి మాటలు అయితే ఎవరు కాదంటారు, దాంట్లో మళ్ళీ ఇన్ని వ్యర్థమైన మాటలు ఉంటాయో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అటు గురించి ఇటు గురించి మొత్తము మనం నాలుగుతో అన్నీ మాట్లాడుతూ ఉంటాం. నెలవ్వంగానే వచ్చి ఆ రొట్టె ఉంటుంది చూసావా, దాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? వండేళ్ళ చుట్టి నోట్లో ఇట్లా వేసుకుంటావా? ఏం చేస్తావు? ఆ రొట్టెని నాలుక మీద పెట్టుకుంటావు. ద్రాక్షారసం ఇచ్చినప్పుడు అంగీట్లో పోసుకుంటావా? ఏం చేస్తావు మొట్టమొదటిగా? మరి ఆ నాలుగు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తావు? ఇక అబ్బో ఇక మీకు చెప్పాలా ఏంటండి, మీకు తెలుసుగా.
ఇక ఆ నాలుక సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఇక ఆదివారం వచ్చేదాకా ఇక ఆ నాలుక ఇష్టారాజ్యంగా పీటరిల్లిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆదివారం బల్ల రాకండి, ఆ రొట్టె నాలుక మీద పెట్టుకుంటాం, ఆ ద్రాక్షారసం నాలుక మీద పోసుకుంటాం, పోసేసుకుని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మొదలేక. ఏంటి ఇదేనా మానవ జీవితము? నీ నాలుక నీ ఆధీనంలో ఉండద్దు. ఏడు కోపం వస్తుందంటే నీకైనా వచ్చేది. బైబిల్ గ్రంథంలో నీకంటే గొప్ప భక్తులు ఉన్నారు, తట్టుకోలేదా వాళ్ళు కోపం వస్తే? నీ ప్రధాన యాజకుడిని యేసు ప్రభువారు పేతురు కత్తి వరలో పెట్టయ్యా, నేనే చేతగాని అని అనుకున్నావా? పెద్ద సైన్యం అన్నది, మిలిటరీ కంటే ఆర్మీ కంటే గొప్ప సైన్యం అంట. ఒక్కొక్క దేవత కొన్ని వేల మందిని చంపగలదు. ఒక సైనికుడు ఇద్దరు ముగ్గురు చంపగలడేమో, కానీ దేవదూత వేల మందిని చంపుతాడు. కత్తిని దిగురుచ్చుకో. దేవుడికి యేసు ప్రభువారికి కూడా కోపం ఉంది. ఆయన కోపం కలిగిన వాడే సాత్వికమైన నాలుకకు కలిగి తన జీవితాన్ని తన శరీరాన్ని అప్పగించాడు. కొట్టుకోండి మీ ఇష్టం, నేను శ్రమ పడటానికి వచ్చాను, ఎదురు తిరగటానికి కాదు. నేనే ఎదురు తిరిగితే ఒక్క మనిషి కూడా ఇక్కడ నిలబడడు. అటువంటి సమయంలో ఆయనకంటే మనం గొప్పవారమా? ఆయనకంటే మన కోపం కలిగిన వారమా? ఆయనకంటే మన జీవితాలు శ్రేష్టమైన వారమా? నీతిమంతుడైన అటువంటి సమయంలో మన జీవితంలో దేవుని ఎన్ని మాటలన్నా ఏ విధంగా ఉన్నా సరే యేసు ప్రభువారు సాత్వికమైన నాలుక కలిగి ఉంటున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మన నాలుక మన జాగ్రత్తలో ఉంటే, మన ఆధీనంలో ఉంటే దీవించబడతాం. ఒక విధంగా చెప్పాలంటే మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఏ బంధువు కాదు, స్నేహితుడు కాదు, రక్త సంబంధులు కాదు. దేవుడు పంపించాడు, వెళ్ళాడు. అరణ్యంలో ప్రజల కోసం ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా? మోషే మీద గొనగటము, సనగటము, ఎదురు తిరగటము, మోషేనైతే రాళ్ళబెట్టి కొట్టడానికి చంపడానికి కూడా సిద్ధపడిపోయారంటే ఒకనొక సమయంలో. ఇటువంటి సమయంలో మోషే అనవచ్చు, ఏమయ్యా మీరేమన్నా మాకు పరిచయస్తులా, మా ఇంటి పేరటోళ్ళ, రక్త సంబంధులా, బంధువులా, మీరు పద్దాకలు నన్ను అంటున్నారేంటి? ఈ రోజుల్లో ఏ సంబంధం లేని వ్యక్తి ఎవరైనా వచ్చి నేను ఒక మాట అంటే నీ నాలుక నీ స్వాధీనంలో ఉంటుందా? ఎవరైనా వచ్చి ఒక మాట అని తిట్టి వెళ్ళిపోతే, ఏయ్ ఎవరు నువ్వు మాట అంటున్నావు? ఏం సంబంధం? నీ పేరేంటి? ఏ ఊర్లో ఉంటావు? ఏ బజార్లో ఉంటావు అని అనవండి. 30 లక్షల మంది ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే మోస అనవచ్చు, మీ తిప్పలు మీరు పడండి, మీకు మాకు సంబంధం లేదు, నేను తిరిగి ఇత్రో దగ్గరికి వెళ్ళిపోతున్నా, మీరేమి నాకు పరిచయస్తులు కాదు, మీ వలన ఇందుకై నేను మాటలు పడాల్సింది. దేవుడు బయటకు తీసుకురమ్మాట తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత తిండి దగ్గర కొనగొట్టమేనా? మంచినీళ్ళు త్రాగే దగ్గర కొనగొట్టమేనా? వండుకునే దగ్గర కొనగొట్టమేనా? ఐగుప్తులేని మీరు హెబ్రీని నన్ను పంపించాడు మీరు తీసుకురమ్మని. సంబంధం లేని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి, మొగ్గ పరిచయం లేని వ్యక్తి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక మాట నీవు పక్కకి వెళ్ళిపోతే మీరు ఊరుకుంటారా? మోషే ఊరుకున్నాడండి. అంతకాదు, దేవుడు అనేది మిక్కిలి సాత్వికుడని. దేవుని మాటలు వింటున్న మనము ఇటువంటి మహాభక్తులు గొప్పవారు ఉన్నారు. వారందరూ సాత్వికంతో ఓర్పుతో ఉన్నారు. కాబట్టి ఈ దినముని వీరందరూ కూడా జ్యేష్ఠుల వరుసలో కూర్చున్నారంట, ప్రవక్తులు భక్తులైన వారు. హల్లెలూయా! గొప్ప వరుసలో వారు ఉన్నారు. దేవుని రాజ్యంలో ఒక విలువైన శ్రేష్ఠ భాగములు వారు తీసుకుంటున్నారు. కారణం ఏంటిదంటే దేవుడు వీరిని ఘనపరచాలనుకుని వీరందరినీ ఘనపరుస్తున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని ఘనపరుస్తున్నాడు జకరియా. ఎలిజబెత్ గర్భము ధరించిన తర్వాత ఇతని నోరు మూయబడింది, మాటలు రావట్లేదు. మందిరములోండి అక్కడుండి యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎలిజబెత్కు సమయం వచ్చినప్పుడు దేవుడు ఆమెకు మగబిడ్డనిచ్చాడో, ఆ మగబిడ్డనిచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు, వీరందరూ కలిసి ఈ పిల్లవాడికి ఏం పేరు పెట్టాలి, ఈ పిల్లవాడికి ఏం పేరు పెడితే మంచిది అనుకుంటే తల్లి అంటుంది, ఇతనికి యోహాను అని పేరు పెడదాం అనుకుంటున్నారు. తనతో పాటు ఉన్న కొంతమంది బంధువులు అనుకుంటున్నారు, ఆ పేరు కాదులే తన తండ్రి పేరు పెడదాం జకరియా. ఆయన ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఉన్నారు, వీరి ఇంటి దగ్గర ఉన్నారు. తన తల్లి యోహాను అని పేరు పెడతామని ఇక పిల్లవాడిని తీసుకుని దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో తండ్రి ఉన్నాడు. ఇగో ఈ అబ్బాయికి ఏం పేరు పెడతాం చెప్పు అని అక్కడ వారందరూ సైగ చేశారంట. ఆయన పలక మీద యోహాను అని రాశారు. ఆశ్చర్యపోతున్నారు. ఇంటి దగ్గర మేము యోహాను అనుకుని వచ్చాం కదా, ఈయనకి ఎట్టైనా పడింది?
ఈయనకి మాటలు రావు, నోరు మోయించబడింది. మేము ఇంటి దగ్గర అనుకుని వచ్చాం, యోహాన్ అని పేరు పెడదాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తండ్రి అదే చెప్తున్నాడు. తల్లి ఏ పేరైతే పెడదాం అనుకుందో బిడ్డకి, దేవాలయంలో ఉన్న యాజక ధర్మం చేస్తున్న తండ్రి కూడా యోహాన్ అని పెడదామన్నాడు. ఆ పేరు పెట్టిన తర్వాత అంట నాలుక సడలి మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. లోకాసు రాసిన సువార్త 1వ అధ్యాయము 64వ వచనం, 1వ అధ్యాయం 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవునిని స్తుతించుచు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను అని పేరు పెడదాం అని అనగానే దేవునికి అది ఇష్టమై ఉన్నది. వెంటనే నాలుక సడలింది, దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఇది ఎన్నో రకమైన నాలుక అని చెప్పాం? 3వ రకమా? 2వ రకము. 2వ రకం రెండో మాట ఘనపరుస్తూ స్తుతిస్తున్న దానిలోనే ఒక నాలుకేమో ఇందాక మనం యేసు ప్రభువారు నాలుకను ముట్టగా ఏమైందా, నాలుక సడలింది. ఆయన ఏం చేశాడు, ఊరు మొత్తం చెప్పేసి దేవుని నామాన్ని స్తుతించాడు. దానిలోనే జకర్యా కూడా ఎప్పుడైతే తన నాలుక సడలించబడిందో ఏం చేస్తున్నాడంటే ఆయన దేవునిని స్తుతించే నాలుక ఉండాలి. దేవుడు అద్భుతాలు చేసినా చేయకముందు ఎప్పుడైనా సరే మనం ఈ నాలుకతో స్తుతించగలిగితే, కొన్నిసార్లు కార్యములు దేనికి ఆగిపోతాయండి? నువ్వు స్తుతించలేకపోతున్నావేమో. దేనికి అద్భుతాలు ఆగిపోతున్నాయి? ప్రార్థన చేయలేకపోతున్నావేమో. దేనికి ఆగిపోతున్నాయి? నీ నాలుకను నువ్వు స్వాధీనం చేసుకోలేకపోతున్నావేమో. దేవుడు ఎందుకు కనికరించట్లేదండి? మన నాలుకతో ఏం మాట్లాడుతున్నామో నేను వినకపోయినా పైన ఒక ఆయన ఉన్నాడు కదండి, ఆయన వింటున్నాడు. ఆయన చెవిని పడుతున్నాయి నీ మాటలు. నీ నాలుక నుంచి ఏ మాటలు బయటకు వస్తున్నాయో అన్ని కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలకిస్తూ తన గ్రంథంలో రాసి ఉంచాడంట. ఎందుకో తీర్పు తీర్చాలి కదా రేపొద్దున. అందుకనే ఈయన జీవితంలో కార్యము జరిగిన తర్వాత నాలుక సడలించబడి ఇక ఈయన మాట్లాడటం నేర్చుకొని మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు ఆలకిస్తున్న మనం జీవితంలో నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటున్నట్టుగా ఈ నాలుకతో దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. ఏ పరిస్థితులు ఉన్నా, లేకపోతే ఖాళీ సమయాలు దొరికినప్పుడు నోటితో పలకవలసినటువంటి స్తుతి అని చెప్పి నువ్వు పలుకుతూ ఉంటే దానిని బట్టి దేవుడు నీ జీవితాన్ని ఒక పేరు పెట్టి పిలిచి భూలోకంలో ఉన్న వారందరి కంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అటువంటి ఘనపరుస్తున్న నాలుక మన జీవితంలో ఉండాలి. ఆ నాలుకను స్తుతించే విధంగా మార్చుకోవాలి. ఆ నాలుకను దేవుని సన్నిధిలో ఉండ మనము స్తుతించే విధంగా ఉంచుకోవాలి. ఈ నాలుక అన్నిటికంటే కూడా విలువైనది. ఉప్పు చూడాలంటే ఏం చేస్తారు? ఎడదొత్త ఉప్పు సరిపోద్దా? మరి అడదొత్తారు చెప్పండి. ఉప్పు చూడాలంటే ఏం చేస్తారు? నాలుక మీద వేసుకోవాలి. కారం చూడాలంటే, పులుపు చూడాలంటే ఆ తర్వాత ఏంటి, దోసకాయ కోసి దాంట్లో గింజలు తీసి నోట్లో వేసుకుంటారు. ఎడ తెలుస్తుంది నీకు? చేదుగా ఉందో ఏదో తెలిసిపోతుంది కండి. అందుకే నాలుగు బాగా తప్పి ట్యాబ్లెట్ వేసుకున్నట్టు గొంతులు వేసుకుని ఆ చేదుగా ఉందో తీగా ఉందా కడుపు పట్టుకుని చెప్తావా? ఎక్కడ పడాలి నీకు? నాలుక మీద పడతాయి. బాగా దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగుతావు, నాలుక ఏమైనా పీల్చుకుంటుందా? ఆ మంచినీళ్ళన్నీ తాగిని అడగబోతాయి పొట్లో. దాహం దేనికి తీరుతుంది? నాలుగు గొంతుకి ఎండిపోతుంది. ఇక నాలుగు అంగట్లో అంటుకుపోతుంది. మంచినీళ్ళు ఒక గ్లాసు తాగిన నీళ్ళన్నీ కడుపులోకి వెళ్ళిపోతాయి. దాహం తీరేది ఏంటి? నాలుక. విచిత్రంగా ఉంటుందండి నాలుక. ఏ ఆహారం తీసుకున్నా నాలుక దాటే వరకు టేస్ట్ తెలుస్తుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం పోయిందో లోపలికి, ఏం తిన్నామో కూడా తెలియదు. నాలుగు దాటే వరకు ఎండాకాలం ఐస్ క్రీములు, కూల్ డ్రింక్లు అబ్బా చల్లగా ఉంటాయి. లోపలికి పోయిన తర్వాత ఉంటుంది వేడి. నాలుక ఏమవుతుంది? చల్లబడుతుంది, బాగానే ఉంటుంది. నాలుక రకరకాలుగా కోరుకుంటుందండి. భూలోకంలో ఉన్నవన్నీ రకరకాల రుచులు కోరుకుంటూ ఉంటుంది. ఒకళ్ళు ఇవ్వకపోయినా పెట్టకపోయినా ఏమని చేస్తుంది? ఇది తిట్టిపారేస్తుంది. ఎండాకాలం మధ్యాహ్నం 12ంటికి మలమల మాడిపోతుంటే ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టాలని తెలీదో ఈ నాలుక. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటి ఇక విచిత్రంగా వస్తాయిలే మాటలు.
మధ్యాహ్నం భోజనంకి వచ్చి మళ్ళీ పనికి వెళ్ళేదాకా ఇక పురాణం నాలుగు స్వాధీనం ఉండదు. ఎందుకు? అది ఏమడిగింది? మంచినీళ్ళు కడుపు కాదు అడిగింది. ఏమడిగింది? గొద్దుగా ఎండిపోతుంది, నాలుక ఎండిపోతుంది. ఆయన అంటున్నాడు, అయ్యా యాతన పడుతున్నాను. నా నాలుక మీద ఏమంటున్నాడు? నీటి చుక్క ఏమంటున్నాడు? నాలుక ఎండిపోతుందయ్యా, నేను దాహంతో అల్లాడిపోతున్నాను. ఆయనేమో ప్రశాంతంగా ఉండి అబ్రహాము పక్కన ఆనుకుని కూర్చున్నాడు. ఈయనేమో కింద ఏమైపోతున్నాడు? నరకంలో యాతన పడుతున్నానయ్యా, ఒకసారి ఆయన పంపిస్తే ఆ ఏలు నీటిలో ముంచి ఆ కొనకొండ ఒక చుక్క నా నోట్లో వేస్తే కొంచెం దాహం తీరుతుందయ్యా. కుదరదయ్యా. సరే కానీ మరి ఇంటి దగ్గర నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారికన్నా దేవుని మాటలు చెప్తాను, ఆయన పంపించయ్యా. కుదరదు. నన్ననే పంపించయ్యా. చనిపోయి లేసి వస్తే నమ్ముతారేమో. ఎందుకు నమ్ముతారు? బేరమని లోపల తలుపులు వేసుకుంటారు. కుదరదు అన్నాడు. ఏయ్యా, నీ నాలుకతో సమయం ఉన్నప్పుడు ఏనాడని స్తుతించావా? నీ నాలుకతో ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఆ దరిద్రుడు కురుపులతో ఇంటి వాకిట పడి ఉండి వచ్చి రాని ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని మామూలుగా గడుపుతున్నాడు. నీకు ధనం ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, సహాయం చేయకపోయినా ఏనాడు నువ్వు ప్రార్థన చేయలేదే, ఇప్పుడు కూడా వేడుకోలేదే, మోకాళ్ళు వంచలేదే, నీ నాలుగుతో స్తుతించలేదే. ఇప్పుడు యాతన పడుతున్నాడంటే పడాలి మరి యాతన. అటువంటి యాతన పడకూడదంటే మన నాలుకలతో ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. దేవుని స్తుతిస్తేనే మనకి ఇవ్వబడి నాలుకలను ఉపయోగం ఉంటుందండి. 3వ నాలుక మనం చూస్తే ఇదే మాట కనబడుతుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. జీవ మరణములు నాలుక వశము. తిరగట్లా నాలుకలు. బైబిల్ చదివితేనాక ఇంటి దగ్గర, లేకపోతే మాంసం మొక్కలేని ఎక్కువ అవుతున్నాయి, ఆ రేటు తగ్గిందని. బైబిల్ వాక్యం నీకు తిరగపోతే బయట వాళ్ళకి తిరిగిద్దా? ఎంత చదువుకున్నా అందరికీ ఎక్కదో చదవరో, ఆ మొక్క ఈ మొక్క దాన్ని కలుపుకుంటూ చదువుతారు. చదవటం నేర్చుకునేది ఎవరంటే మనమే. దీనికి చదువుతో సంబంధం లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే బైబిల్ చదవగలం. ఏంటి చదవటే? పొద్దున్నే ఒక అధ్యాయమో సాయంత్రం ఒక అధ్యాయం చదివితే అది జీవమా మరణమా ఏటిదో మనకు అర్థమవుతుంది. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయంట? నాలుక వశంలో ఉన్నాయి. దాని యందు ప్రీతి గల వారందరూ దాని ఫలం ఏం చేస్తారు? తిందురు. నాలుక మరణ సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటే దాని ఫలమే వస్తుందంట. ఒకవేళ నాలుక జీవ సంబంధమైన మాటలు మాట్లాడుతుంటే ఈ నాలుక వలన వాళ్ళకి మంచి ఫలము దేవుడు ప్రతిఫలముని ఇస్తూ ఉంటాడు. మనం మాట్లాడే మాటలు బట్టి ఫలం ఉంటుంది. మనం మాట్లాడే మాటలు బట్టి దేవుడు మనకి ప్రతిఫలముని ఇస్తూ ఉంటాడు. ఏ విధంగా ఉంటుంది మన నాలుక? మంచి మాటలు మాట్లాడుతున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నావా? ఏ విధంగా ఉన్నది మన నాలుక? నీ స్వాధీనంలో ఉంటే ఆ సందుకు వచ్చినప్పుడు, ఆ వీధికి వచ్చినప్పుడు నీ గురించి ఎవరిని అడిగారనుకోండి బయట వారు, మనకంటే తెలుసులే, ఎవరిని అడిగారనుకో బయట వాళ్ళు, తేరిచారంటే ఇక అంతే సంగతి. మనకెందుకండి? ఎందుకు? నీ నాలుగు నీ స్వాధీనంలో ఉండదు. ఒకవేళ నాలుగు స్వాధీనంలో ఉండి ప్రవర్తన బాగుంటే, ఏమండి వాళ్ళు ఇల్లు ఎక్కడ, వారు ఉండేది ఎక్కడ అన్నాను. ఒకళ్ళకి నలుగురు వచ్చి అడ్రస్ చూపిస్తారు. పని వాళ్ళ దగ్గరికి వచ్చి రండి ఆడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ నాలుగు అది తప్పింది అనుకో, ఏమండి వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే, ఎందుకు నీకు? ఎందుకు? తెలిసిందేగా. మన నాలుకను బట్టి మన కుటుంబానికి మనకు ఒక సాక్ష్యం వస్తుంది. జీవ సంబంధమైన మాటలు మనం మాట్లాడితే ఆ నాలుకను బట్టి నీ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అది ఆ నాలుగు సరైనది కాదనుకోండి, ఇక దాని ఫలమే పొందుకుంటారు. లోకంలో ఉన్నవారైనా మనుషులైనా ఇటువంటి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతుంటే మన నాలుక నుంచి ఇక చుట్టూ మొత్తం శత్రువులే ఉంటారు. ఎందుకు? ఈ నోరు మంచిది కాదు, ఈ నాలుక మంచిది కాదు,
ఉన్న నాలుక బెచ్చడంతైనా సరే ఒక లోపల ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఆ నాలుక మాట్లాడే మాటలు, మాట్లాడే విషయాలన్నిటిని బట్టి ఇక ఎవరు మనతో స్నేహం చేయటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే నాలుక సాత్వికము కాదు, మీ నాలుక దేవునిని ఘనపరిచేది కాదేమో. ఈ నాలుక ఎటువంటిదంటే కొన్నిసార్లు మరణకరమైన నాలుకంట. మూడవది మనం నేర్చుకుంటున్నాం. ఏంటిదంటే ఈ నాలుక మరణకరమైన నాలుక. వెళ్ళిపోయాడు, ఉన్నంతకాలం ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయాడు, నరకములో పడ్డాడు. వెళ్ళిన తర్వాత, అయ్యా నేను చనిపోతున్నానయ్యా, చనిపో, దాహం తల్లాడిపోతున్నానయ్యా, కుదరదు, మంచినీళ్ళు ఇవ్వటం. మళ్ళా ఇటువంటి నాలుక దేవుని రాకడ సమయంలో నరకంలో ఉంటుందంట. అక్కడ ఉండేది ఏంటిదంటే ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. చనిపోదామంటే ఆ మరణం దగ్గరికి వెళ్ళిన మరణం నీ దగ్గరికి రాదంట. భయంకరమైన వేదన. ఆ నాలుగుతో, అయ్యా ఇప్పుడు నేను స్తుతిస్తానంటే కుదరదు. నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు స్తుతించాలి కదా. సమాధులకు పోయిన వాళ్ళు స్తుతిస్తారా? మట్టిలో కలిసిపోయిన వారు స్తుతిస్తారా? మృతులైన వారు స్తుతిస్తారా? ఏం చేయమంటున్నాడు? సజీవులైన మీరందరూ నన్ను వచ్చి వెంబడించండి, మీరు స్తుతించండి అని వాక్యం చెప్తుంది. పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేయలేం. బ్రతుకుండగానే ఇటు నాలుకలతో నువ్వు స్తుతించగలిగితే దాని యొక్క ప్రతిఫలము నీవు పొందుకుంటావు. హల్లెలూయా. నాలుగో నాలుక పరిశుద్ధాత్మ సంబంధించిన నాలుక. యేసు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ మేడగదిలో ఉండగా దేవుని ఆత్మ బలంగా వారి మీద దిగిరాగా వారందరు నాలుకలు సడలించబడినట్లుగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు వారు మాట్లాడుతున్నారు. వారు దేవుని మహిమపరుస్తున్నారు. ఆ మేడగదులకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. ప్రజలందరూ కూడా వారి నోటితో ఆ భాషలు మాట్లాడటము, పరిశుద్ధాత్మలో ఆనందించము, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ నాలుకంట. ఈ నాలుకను బట్టి వారందరూ దేవునిని ఆరాధించడం మొదలుపెట్టారు. మేడగదంతా ఆత్మతో నింపబడినది. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాలుతూ ఉండగా వారందరూ కూడా భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఇది ఆత్మ సంబంధమైన నాలుక. ఇటువంటి నాలుక మన జీవితంలో కలిగి ఉంటే, మన దేవునితో కలిసి ఆనందిస్తూ ఉంటే దేవుని కార్యములు అప్పటికప్పుడే మన జీవితంలో ప్రారంభించబడతాయి. హల్లెలూయా. దేవుని కార్యములు మన జీవితంలో ప్రారంభించబడాలంటే ఈ నాలుకలతో ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి, స్తుతించాలి. ఆత్మ సంబంధమైన నాలుక ఉన్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఆరాధన చేసుకుందామా, బైబిల్ కింద పెట్టనంటే కింద బట్టి సంతాప సభకు వచ్చినట్టు ఎటు నుంచుంటారు. ఏంటో దేనికి వచ్చావు నువ్వు? దేవుని మందిరానికి. అటు నుంచోడానికి ఇల్లు లేదే నీకు? దేవుని మందిరము దొరికిందా? దేంటిది ఇది? మందిరం. నువ్వేం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన చేయండి అమ్మా, మాట్లాడండి అమ్మా. నేను ఈ లోపల అవి చూసుకునే లోపల ఏం జరుగుతుంది అనుకుంటారు బయట వాళ్ళు. స్కూల్కి వెళ్ళావంటే ఏం చేయాలి అక్కడ? నేను చదవను, నేను పోయి ఆడుకుంటాను. కుదిరిద్దా? 2 కర్రపొల్లలు ఇరిగిపోతాయి. కాలేజీకి పోయాం, ఏం చేయాలి అక్కడ? చదువుకుంటాను అంతే. రోడ్డు మీదకి వెళ్ళి తిరిగేసి మళ్ళీ సాయంత్రానికి వస్తాను. కానీ నువ్వు ప్రజెంట్ వేసేసుకోండి, సరిపోద్దా? కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చదువుకోవాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చదువుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళి ఎప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు ఉద్యోగంలో చేయాలి. పనికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. పొలానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆ రైతు చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మోగోళ్ళలాగా ఉండాలి. దేనికండి నాలుకలు ఇచ్చింది నీకు? పాపం మాట్లాడలేని అనేక మంది ఉన్నారు భూలోకంలో, తెలుసా? వినలేని వారు ఉన్నారు, దేవునితో సమయం గడపలేని వారు ఉన్నారు. దేని కొరకు ఇచ్చారు నాలుకలు? ఐశ్వర్యం ఉందన్నా, ధనం ఉందనో, డబ్బు ఉందనో, పేరు ప్రఖ్యాతులు కలవారు ఉన్నా, అంద చందం కలవారని కాదు. దేవుని ఇంకా అవయవాలన్నీ కూడా ఇచ్చి నేను నిలబెట్టింది ఎందుకు? మాట్లాడుతావాడిని దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా, ప్రభా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు. వారమంతా లోకంలో ఉండిపోయి మునిగిపోయాను. ఈ ఆదివారం పరిశుద్ధమైన దినము, ఘనమైనది, శ్రేష్టమైనది. ఈ దినము నీ సన్నిధిలో నిలబడి ఉన్న ఏ మాట చేత నన్ను బలపరుస్తున్నావు అని మనలో ఆశ, ఆసక్తి ఉండి దేవుణ్ణి అడుగుతుంటే ఒక్క మాట అయినా మన హృదయాన్ని తాకిద్దండి.
ఒకవేళ మన జీవితంలో దేవుని అడగకుండా మనం ఎలాగొచ్చామో అలాగే పోయింది ఏం లాభము? పోయిన వారు అదే నేర్చుకున్నాం కదా, లోకమంతయు సంపాదించి తన ప్రాణం బాగొట్టుకుంటే ఏంటంటే లాభం? ఏమీ లేదు. మన దేవుడి సన్నిధికి వస్తున్నాం, ప్రయాసపడుతూ పనులన్నీ వానుకొని ఇల్లు వాకిలన్నీ వదిలేసి దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని ఆరాధించడానికి, వాక్యం వినటానికి, దేవుని సన్నిధిలో సంతోషించడానికి, మన సమస్యలు మన చింతలు యావత్తులన్నీ ప్రక్కన పెట్టి దేవునికి మన జీవితాలు అంకితం చేయడానికి మందిరానికి వస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మరలా చెప్పించుకోవద్దు. ఇక బైబిల్ అన్నీ క్రింద పెట్టేయండి. ఆరాధన చేసుకునే సమయం అనగా ఏం చేయాలి? నువ్వు దేవుడి దగ్గర ప్రభువా మాట్లాడండి, ఏదో ఒక మాట, నీ స్వరం వినాలి. వారం అయిపోయింది, నీ మాట విని, నీ స్వరం విని, నీ దర్శనములు చూసి నీవు మాతో మాట్లాడి మేము నీతో మాట్లాడేంత సమయం అవుతుంది. నీవు మాట్లాడని మన హృదయంలో అనుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతుంటాడు. మౌనంగా ఉండి నిరాశతో వచ్చి అలా వెళ్ళిపోవటం వల్ల ఏం ఉపయోగం అండి? దేవునితో మాట్లాడే ఒక మాట అయినా మన హృదయంలో దాచుకుని అది వెళితే చెప్పినందుకు నాకు ఉపయోగం ఉంటుంది, విన్నందుకు మీకు కూడా ఏమవుతుంది? ఉపయోగం ఉంటుంది. అందరి బట్టి మన నాలుకలతో ఏం చేయాలి? ఇక్కడ అపోస్తులందరూ మేడగదిలో దేవుని ఆత్మ దిగిరాగా వారందరూ సంతోషిస్తూ ఆనందిస్తూ అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో చివరి మాట చదివి నేను ముగిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను నాలుకనేం చేయాలంట? కాచుకోవాలి. నీవు మంచి దినములు చూడాలి అంటే నీ నాలుకనేం చేయాలి? కాచుకోవాలి. ఏంటోనండి, రేపటి తెల్లారైతే భయం వేసిపోతుంది. ఈ రోజుల్లో ఎలాగుంటుందో, ఈ దినం ఎలాగుంటుందో, నా జీవితం ప్రతి దినము కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. నీ నాలుక నువ్వు కాచుకుంటే ప్రతి దినము కూడా మంచిదే, ప్రతి దినము కూడా దీవించబడిన దినమే, ప్రతి దినము కూడా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. అంటే నువ్వేం చేయాలి? నీ నాలుకను కాచుకుంటే అందరు ఊరు మొత్తం మన మిత్రులు అవుతారు, అందరూ మన స్నేహితులు అవుతారు, అందరూ మన ఆత్మీయ బిడ్డలు అయిపోతారు. ఏది కాచుకుంటే? నాలుకను కాచుకుంటే. మన నాలుక కాచుకోలేదనుకో ఆ దినము చెడ్డదిక. మన జీవితంకి ఏది మనం జీవించలేము, ఏవి మాట్లాడలేము, ఏ విధంగా మన జీవితాలు ఆత్మీయంగా నడుచుకోలేము. ఆ దినము చెడ్డదైతే ఏ పని చేసినా అన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మన నాలుకను కాచుకోవాలి. ఇక్కడ రాయబడుతుంది, జీవమును ప్రేమించి మంచి దినములను చూడాలి అంటే నీ నాలుకను కాచుకో. మంచి దినములు చూస్తావు, నీ బిడ్డల తరతరాలు చూస్తావు, వారు నిలిచి ఉన్నంత కాలం నీవు కూడా నిలిచి ఉంటావు. ప్రతి దినం మంచి దినమైనప్పుడు నీ జీవితంలో దేవుడు కూడా తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో నేర్చుకున్నాం. ఎన్ని నాలుకలు నేర్చుకున్నామండి? ఒకటి, ఏమి నాలుక అంటది? సాత్వికమైన నాలుక. రెండవది, దేవుని స్తుతించే నాలుక. మూడవది ఏమి నాలుక? మరణకరమైన నాలుక. నాలుగవది ఆత్మ సంబంధమైన నాలుక. ఐదవది ఏంటిది? నాలుకను ఏం చేయాలంట? కాచుకోవాలి. కాబట్టి మనం ఎన్ని మాటలు నేర్చుకున్నాం? 5 మాటలు. మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను ముగిస్తాను. మొదటి నాలుక ఏంటిది? సాత్వికమైనది. రెండవది స్తుతించే నాలుక. ఆడ చెప్పండి, ఇక జ్ఞానపరిచే నాలుక. మూడవది అరగంట పైనేనా? మూడవది ఏంటిది? మరణకరమైన నాలుక. నాలుగవది ఆత్మ సంబంధమైన నాలుకలు. ఎన్ని కలిగి ఉండాలంటే చివరిలో మనం చదివాం కదా, ఏం చేయాలంట? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పెదవులను కాచుకోవాలా? నాలుకను కాచుకోవాలి. ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకోకుండా నాలుకను ఏం చేయాలి? కాచుకోవాలి. ఈ పని నువ్వు చేయగలిగితే నిశ్చయముగా దేవుడు నీతోనే ఉంటాడు. ఆత్మ సంబంధంగా నువ్వు నడుచుకోగలవు. నీ నాలుకతో దేవుడు స్తుతిస్తూ ఉంటా, ఆయన మహిమపరచబడుతూ సంతోషిస్తూ ఉంటాడు. ఇక దేవుడు నీతో మాట్లాడుతాడు, నీవు దేవుడితో మాట్లాడుతూ ఉంటావు.
ఆత్మ సంబంధమైన మాటలే మన నాలుకల మీద ఉంటాయి అని దేవుని మాటలు బట్టి తెలియపరుస్తున్నా. అటువంటి ఆత్మ సంబంధమైన నాలుకలను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన మాటలు బట్టి నీకు ఇవ్వబడిన నాలుగుతో కొద్ది సమయం ప్రార్థన చేసుకోగలవా? 4 విషయాలు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. మనకున్న నాలుకలతో దేవుని దగ్గర కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. సాత్వికమైన నాలుక. ఒక్కొక్క మాట చెప్తా ఉంటా, మీ నాలుకలతో ప్రార్థన చేసుకుంటా ఉండండి. ప్రభువా, సాత్వికమైన నాలుకను మాకు దయచేయండి. 30 లక్షల మంది ప్రజలలో మోషే సాత్వికుడని ప్రకటిస్తున్నావయ్యా. మా కుటుంబానికి, కుటుంబంలో ఉన్న బిడ్డలకు సాత్వికమైన నాలుక కావాలి ప్రభువా. ఒకవేళ ఇంతవరకు వ్యర్థమైన మాటలు పలికి నీ జీవితాన్ని, నీ బ్రతుకును పాడు చేసుకున్నావేమో. నీ నాలుకను బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని కోల్పోయావేమో. నీ నాలుకను బట్టి నీ జీవితం మీద కొన్ని అనుకోని విధంగా ఈ లోకం నిందలు పడుతున్నావేమో. నీ నాలుకని స్వాధీనం తెచ్చుకుని దాన్ని సాత్వికంగా మలుచుకోగలవా? ఎవరు ఏమన్నా మనుషులు దూషించవచ్చు, హింసించవచ్చు, అవమానపరచవచ్చు, చెడ్డ మాటలు పలకవచ్చు. ఏదైనా పలికినా సాత్వికమైన నాలుక నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను వారికంటే అంతకంతగా నిన్ను హెచ్చిస్తాడంట. నీవు సాత్వికమైన నాలుకను పోగొట్టుకుంటే నీ దీవెన ఆగిపోతుంది. నీ నోటితో నువ్వు దీవెనలు పాడు చేసుకుంటున్నావు. నీ నోటితో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. నీ నాలుక ద్వారా దేవుడు అనేకమైన ఈవులు ఇవ్వాలనుకున్నాడు. అటువంటివన్నీ కూడా పోగొట్టుకుంటున్నావేమో. నీ నాలుకతో అటువంటివన్నీ పోగొట్టుకోవద్దండి. సాత్వికమైన నాలుక కలిగి ఉండవు. రెండవదిగా, దేవుని స్తుతించిన నాలుక. దేవుడు అద్భుతాలు చేశాడు, మాటనిచ్చాడు, స్వరమునిచ్చాడు, నాలుకను సడలించాడు. నీ జీవితంలో కూడా దేవుని నమ్మిన దగ్గర నుంచి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు కదా. ఎప్పుడన్నా సరే దేవుడిని నాలుగుతో స్తుతించావా? ఎప్పుడన్నా దేవుని మహిమపరిచావా? ఎప్పుడన్నా దేవుని గణపరిచావా? దేవుని స్తుతించే సమయం కాబట్టి నాలుగుతో ప్రభువుని దగ్గర, ప్రభువా, జకరియా స్తుతిస్తున్నాడు దేవుని బట్టి. మాటలు రానివాడు దేవుని స్తుతిస్తున్నాడు. నీవు కూడా దేవుని స్తుతించగలిగితే దేవుడు నీకు నాలుకలు ఇచ్చాడు స్తుతించడానికంట. దేవుడికి నాలుకలు ఇచ్చాడు ప్రార్థన చేయటానికి, ఆయన సన్నిధిలో నుండి మొరపెట్టడానికి. దేవుడు ఇటువంటిది నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయవలసింది, ప్రభువా, కొద్ది కార్యాలేంటి, పెద్ద కార్యాలైనా ఏవైనా నీ నామమునికే ప్రభు ఘనత కలగాలయ్యా. నీ నామమునికే స్తుతి కలగాలి ప్రభువా. నీవే మహిమ ఘనత పొందనర్హుడవయ్యా అని దేవుని మహిమపరచాలి. మరణకరమైన నాలుక, దాన్ని దూరం చేసేసుకో. మరణకరమైన మాటలు, అటువంటి సందర్భంలో ఎదుటి వారి కీడు తలబెట్టే మాటలు, విషపు మాటలు, ఇవన్నీ నోట నుంచి బయటికి రానివ్వద్దు. వాటన్నిటినీ నీ అదుపులో ఉంచుకో. దేవుడు తీర్పు తీర్చగలవాడు, శిక్షించువాడు, దండించువాడు, గద్దించువాడు ఆయనే, మనము కాదండి. మరణకరమైన మాటలు ఎన్నడూ నువ్వు మాట్లాడవద్దు. ఆత్మ సంబంధమైన మాటలు నువ్వు మాట్లాడాలి. పరిశుద్ధ ఆత్మ సంబంధమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నీ నాలుక నువ్వు కాల్చుకోవాలి. మంచి దినములు చూడాలనుకుంటున్నావా? మంచి దినములను ప్రవేశించాలనుకుంటున్నావా? అయితే నీ నోటి, నీ నాలుకను కాల్చుకో. మంచి దినములు, మంచి రోజులు నీవు చూడబోతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు విధంగా మన జీవితాలు ఎలాగుండాలో, ఎలా జీవించాలో అంతయు కూడా మీ నాలుకల మీద ఆధారపడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనందరి జీవితంలో ఫలభరితమైనట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు విత్తబడిన వాక్యం నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.